అమ్మ మా బెడ్ మీద మొత్తం గలీజ్ అయిపోతుంది అమ్మ. మెడికల్ షాప్ మొత్తం గోలిపోయింది. కింద పెట్టుకో, కింద పెట్టుకుంటే మళ్ళీ మమ్మీ నువ్వు పడుకుంటావు కదా. ప్రస్తుతానికి పట్టి చుట్టుకోవాలి అంతేనా? సరే సరే. ఒక పట్టి పెట్టు మెడికల్కి. ఏమైంది అవి నీకు చెప్పవా? అందరు ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అవికి ఏమైంది? కాలు చూపిరా, చూపిరా, దెబ్బ దెబ్బ చూపిరా, దెబ్బ చూపిరా, దెబ్బ 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 చూపిరా. ఇక ఈ బాబు రాత్రి 2ంటికి పిలిచాడు అవి అన్నా అని, కానీ బాబు పైన పడుకున్నాడు. కింద దెయ్యం పిలిచింది, మరి అవి అన్నా అవి అన్నా. నేను టాయిలెట్ అనుకున్నా పైన పడుకున్నాడు సాయి. ఏం జరిగిందో నేను చెప్తా. రాత్రి జస్ట్ నేను మెసేజ్ పెట్టేసి ఇట్లా అవి గాట్ ఇంజురీ అనేసి. ఏమైందంటే రాత్రి వీళ్ళు వద్దు కింద లాన్లో మంత్ అవుతా అన్నారు. అప్పటికి మిడ్ నైట్ అయింది. ఒక్క నిమిషం. నేనేమన్నానంటే మెట్లు డేంజర్గా ఉన్నాయి, మీరు పడిపోతారు వద్దన్నా కూడా నా మాట లెక్క చేయకుండా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమైందంటే బాగానే వచ్చారు. సాయి పైకి ఎక్కాడు, పడుకున్నాడు. ఇక పావుతకు 2 అయింది టైం, పడుకున్నా నేను. సడన్గా నాకు పెద్ద శబ్దం వస్తే నేనేమనుకున్నా సాయి బాత్రూంలో పడిపోయి కమ్మోడు పగిలిపోయింది అనుకున్నా నేను. అంటే తను పైన పడుకున్నాడు అనుకుంటే, అంటే అవి ఎంత తాగినా స్ట్రాంగ్ ఉంటాడు అనే విషయం నాకు తెలుసు. చూస్తే సాయి ఉన్నాడు, అవి లేడు బెడ్ మీద. ఎఫెక్ట్ కాదు అది. నీ అమ్మ నేను తాగుడు ఎక్కువ ఏం కాలే, మనోడు ఊపితే కూడా మంచిగా పడుకోబెట్టే తీసుకొచ్చి తాగుడు ఎఫెక్ట్. అయితే ఏమైందంటే నేను బాత్రూమ్ చూసా, బాత్రూమ్ చూస్తే బాత్రూంలో లేడు. కిందకి వెళ్ళే మెట్లు చూసా, అదేమో లాక్ వేసింది. చూస్తే స్విమ్మింగ్ పూల్ దగ్గర వెళ్ళే మెట్ల దగ్గర అవి కూర్చుని పోయి ఉన్నాడు. మెట్లు అమ్మా అప్ప అంటున్నాడు. ఒరే ఒరే కూలింగ్ వాటర్ తాగే నీళ్ళురా, ఒరే మంచి నీళ్ళు ఉంచురా, మనకి లేవు చాలరా. స్విగ్గీ వచ్చింది కదా రాత్రి, ఫుడ్ వచ్చింది. సరే సరే ఒకసారి చూడండి. ఎందుకంటే ఎప్పుడు లేని చూసా సిగ్గు సరం లేనోడు తాగి పడ్డాడు. ఒకసారి నడువురా వీడియోలో, నడు నడు. ఒకటి కోసం నేను నడవా, నాకు నచ్చినప్పుడు నేను నడుస్తా. వెయిట్ చేయమని చూసాను అంతే. ఏమంటావు సార్? నీకెవరో ప్రియా మెసేజ్ చేస్తున్నారంట, సాయి చెప్పాడు నాకు. నువ్వు చెప్పు. నేను చెప్పా, నీకు తప్ప ఎవరికి చెప్పా. అంత సినిమాలు వెళ్ళే నా మొఖానికి నువ్వెప్పుడు చెప్పావు కానీ. సాయి అండి ప్రతి కామెంట్ చదువుతాడండి. ఇన్స్టాలో వచ్చిన ప్రతి కామెంట్ చదివి అవికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అవేనా నేను ఇట్లా అన్నారు అట్లా అన్నారు. చెప్పు సాయి, ఏం చెప్తావు? అన్న తమ్ముడువే కదా, నువ్వు నా తమ్ముడువే కదా, నేను ఇచ్చేసా తీసి. నీకు పెళ్లి కాలేదు కదా. నాకు ఇంకొకరు ఫీల్ అవుతారు, ఇంకొకరు ఫీల్ అవుతారు. ఫీల్ అవ్వడానికి ఎవరు లేరమ్మా. ఇప్పుడు నేను ఫోన్ చేసింది ఎవరికి తెలుసా? బోన్ సెట్ అగొద్దు ఇట్లానే మనల్ని మంచి సెట్ చేస్తాడు. మేడం పెట్టేసిన, నడుము పెట్టేసిన, చేయి పెట్టేసిన, ఆడేదానికి వెళ్తా. ఇప్పుడు ఆడే సాయంత్రం కాదురా, రేపురా. రేపు సాయంత్రం మనం వెళ్తాం కానీ ఎల్లుండి పొద్దున వినాయకుడు. డిడెక్ డిడెక్ నీకు కాలు బాగాలేదు కదా, నువ్వు ఎట్లా నడుస్తావు? నువ్వు నడవలేవుగా. డిడెక్ డిడెక్ మనం సినిమాలో నాగార్జున తిరిగేదే బ్యాటరీ చైర్ అందులో కూర్చొని రాత్రి అండి సాయి పైన పడుకున్నాడు. అవి పడిపోయాడని సాయిని పిలిచి 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 పావుతకు 2 అయింది. సరే ఏం కాదులే. పిలిచా సాయి, పలికావా నువ్వు? రాత్రి పిలిస్తే 5-6 ఐటమ్స్ ఇస్తురా పైకి. టవలు, వాటర్ బాటిల్, స్పూను, చేతికి దొరికి సాయి లెగు లెగు అన్న పడిపోయా. నో రెస్పాన్స్. అప్పుడు ఇంకా నేను అవినే పాక్కుంటూ 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 వచ్చాడు. ఇంకా చాలా భయపడ్డా రాత్రి. అంటే ఫ్యూచర్లో ఒకవేళ తాగి తాగి అవి పడిపోయేదని అయితే నా పరిస్థితి ఏంది, నా బతికేంది అని భలే భయం వేసింది నాకు. హలో, తాగి తాగి నీకు ఏదైనా అయితే ఏంది పరిస్థితి? ఇప్పుడు ఎవరి కోసం వీడియో తీస్తున్నావో అది చూసుకుంటాను.
వాటర్ బాటిల్ మొత్తం వచ్చేసావా? వాటర్ బాటిల్ మొత్తం ఖతం చేసిండు వీడు. కాదు లేదు అయిపోయింది. ఒక పాప అక్కడ. ఫుల్ బాటిల్ అయిపోయిందా? మొత్తం ఖతం చేసిండు. ఎక్కడ పోసింది? కింద పోసింది. మొత్తం బయటకి వెళ్ళిపోయింది. నాకు తెలియదు అమ్మా, ఆడ వచ్చిన తర్వాత మాట్లాడుకోవడతాడు. ఏంటంట? ఎవరితో మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? ఏంటో అర్థం కావట్లేదు. నా సిగరెట్ తాగితే నీ పరిస్థితి ఏంటి అవి ఇప్పుడు? మరి ఇంకా నడవగలవా లేదా? ఏంటి పరిస్థితి నీది ఇంకా? లేదా మళ్ళీ తాగి మళ్ళీ పడతావా? మళ్ళీ అవి సాయి పిలిచడానికి సాయి మీద నెడతావా? ముద్ద బలిచిందా లేకపోతే కావరం పట్టిందా నీకు? తాగబడ్డా ఎందుకట్లా మరి ఎలా పడ్డావు? తాకుండా పడ్డావా? సిగరెట్ ప్యాకెట్ పడ్డట్టు ఇక్కడ ఉందిరా కుక్క మొహం వాడు, అన్ని ఇక్కడ ఉన్నాయి. బ్లూటూత్ పడింది, పాటలు పెట్టేది. నువ్వు ఇటు పడుకున్నావు రాత్రి, తర్వాత అటు పడుకున్నావు. సరే నడువు, నువ్వు చూద్దాం. ఇప్పుడు వెళ్ళొద్దు, కొద్దిసేపు ఆగు వెళ్ళు. పెద్ద పూల్కి వెళ్దాం. మనల్ని గెంటేస్తున్నారు ఇక్కడ నుంచి. మనం ఇక్కడ డబ్బులు కట్టాం, ఎక్కువ డబ్బులు ఇక్కడ కట్టాం, కానీ వేరే వాళ్ళు ఆన్లైన్ బుక్ చేసుకున్నారంటే అందుకని మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు. అదేంటో మాకు అర్థం కాలేదు. కనీసం పేమెంట్ మనం ఎక్కువ ఇచ్చా మాట్లాడంటే వీళ్ళిద్దరు నోరు పట్ల మాట్లాడట్లా. నిన్న పెద్ద పూల్లో ఆడుకున్నావు చూడు అవతల, అక్కడికి వెళ్తా మీకు కొలాబరేట్ చేసావా? ఇప్పుడు వీడియో చేశాను. ఎప్పుడు? ఒక 4 వీడియోస్ తీశాడు అక్కడ శ్రీశైలంలో. పంపించమని 2 రోజులు బట్టి బతులు ఆడుతున్నా పంపించట్లా సాయి. అమ్మ కడుపు మాడ రావట్లేదు. అమ్మ కడుపు మాడ అట్ట. అమ్మ కడుపు మాడ. అప్పుడే కాదు బేట. ఆ డోర్ తీస్తే వాడు కిడ్స్ పూల్లోకి వెళ్తాడు కదా. 10 minutes. టిఫిన్ వస్తుందా ఇప్పుడు ఇక్కడికి? రావట్లేదా? వస్తుంది.